అందరం కూడా మొట్టమొదటి నుంచి కూడా సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినారు. ఆ కట్టుబడి ఏ విధంగానైతే చెప్పామో తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడా కూడా మాకు ఇవ్వమని అడగడం లేదు. నేను ఈ మధ్యన దాదాపు తెలంగాణలో 4-5 పెళ్లిళ్ళకి అటెండ్ అయినాను. వాళ్ళందరూ కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు తెలంగాణ ఇచ్చేది ఇష్టం లేదు, మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని. ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను. నా వైఫ్ది తెలంగాణ, నిజామాబాద్. అంటే కేసీఆర్ లెక్కలో మేము కూడా విడిపోవాలన్నా? ఇక్కడ బిడ్డలను అక్కడిచ్చున్నారు, అక్కడ బిడ్డలను ఇక్కడిచ్చున్నారు. నాలో సగభాగం తెలంగాణ ఉంది, నా వైఫ్ది తెలంగాణ. అందరం బాగుండాలనే కోరుకుంటున్నాం, అందరం ఒకటిగా ఉండాలనే కోరుకుంటున్నాం. నేను 4 పెళ్లిళ్ళకి అటెండ్ అయితే అక్కడ పెళ్లికి హాజరైన వాళ్ళు వచ్చి నాతో చెప్పుకున్నారు, మా నెత్తిన మేము మట్టేసుకుంటున్నాము, మా కర్మ ఈ విధంగా విభజన చేయడం అని. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి గాని వైఎస్ఆర్ కుటుంబానికి గాని ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నాయకులు కూడా పుట్టుకొస్తారు, ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం. అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలని కోరుకుంటూ వచ్చాం, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ వచ్చాం. ఒక్క నిమిషం మేము ఈరోజు 16 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం, రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక స్ట్రాంగ్ నాయకత్వం ఉంటే బాగుంటుంది, ప్రజల మనోభావాల పైన అవగాహన ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ కావటం ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉన్నారు. రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్ది ప్రజల కోసం పాటుపడే వ్యక్తి బయటకు రావడం అందరూ కూడా సంతోషాన్ని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన వెంటనే ఏదైతే కండిషన్ బెయిల్ ఏదైతే రకంగా ఇచ్చారో వాటిపైన కూడా ప్రజలు అప్పీల్ చేసి ప్రజలు అప్పీల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టు వారిని అడిగి ప్రజల తరపున రాష్ట్రం అంతా పర్యటించే ఏర్పాటు త్వరలో చేపట్టబోతాం. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, గడప ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రాంతాలకు వస్తారు అని చెప్పి. ఇవన్నిటిని కూడా ప్రజల దగ్గరికి వెళ్లి పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితిని దూరం చేసి ప్రజలకు మంచి కోరే నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరపబోతారు. రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాలు చాలా ప్రజలలో అందరూ కూడా ఈ రోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని చెప్తే ఒక ప్రాంతం ఒకటిగా ఉంటుంది. అన్ని ప్రాంతాల వాళ్ళు సుఖంగా కలిసి తెలుగు జాతి ఐక్యంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు.